హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. ఎంఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన వానా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి మీరా చోప్రా. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ తెలుగువారి మనసులు దోచుకుంది మీరా. ప్రస్తుతం నటి మీరా చోప్రా మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెట్టింది. రాజస్థాన్ లోని ఓ రిసార్ట్ లో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్ తో ఆమె 7 అడుగులు వేసింది. జైపూర్ లోని ఓ రిసార్ట్ ఈ వేడుకకు వేదికగా నిలిచింది. ఇక మీరా చోప్రా తన పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఈ ఫోటోలను చూసిన సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు తనకు శుభాభివందనలు తెలియజేస్తున్నారు. ఇక ఈ జంట విషయానికి వస్తే వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. మీరా చోప్రా కూడా కొన్ని నెలల క్రితమే తన ప్రేమ వ్యవహారాన్ని ఓ ఇంటర్వ్యూ ద్వారా బయటపెట్టింది. త్వరలోనే తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు చెప్పింది. కానీ వరుడు ఎవరనేది మాత్రం అప్పుడు బయట పెట్టలేదు. అయితే తను పెళ్లి మాత్రం హిందూ సాంప్రదాయం ప్రకారమే జరగబోతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. మీరా చోప్రా అంటే ఎవరో కాదు, బాలీవుడ్ సాలిడ్ ఫిగర్ మిస్ ఇండియా ప్రియాంక చోప్రాకు బంధువే. ఇక తన పెళ్లికి ప్రియాంకను తప్పకుండా ఇన్వైట్ చేస్తానని కూడా చెప్పింది. ఆ సమయానికి ఆమె తీరికగా ఉంటే తప్పక వస్తుందని పేర్కొంది. మీరా చోప్రా తండ్రి ప్రియాంక చోప్రా తండ్రికి కజిన్ అవుతాడట. ఇక మీరా చోప్రా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాతోనే తెలుగులోకి ఈ భామ ఎంట్రీ ఇచ్చింది. ఇక వాన, మారో, గ్రీకు వీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. మీరా కేవలం తెలుగులో మాత్రమే కాదు, తమిళ సినిమాల్లో కూడా నటించింది. తన కెరియర్ ను మోడలింగ్ తో మొదలుపెట్టి ఆ తర్వాత సౌత్ సినిమాలతో ప్రారంభించి బాలీవుడ్ బాట పట్టింది. వివాహానికి ముందు ఆమె చేసిన సినిమాల గురించి చెప్పాలంటే ఆమె G5 ఫిలిమ్స్ కి చెందిన సఫేదే అనే మూవీలో నటించింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.